హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ కాందే పోహా. మనం ఇడ్లీ దోశ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇది మహారాష్ట్రలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. దీనికోసం ముందుగా 2 కప్స్ అటుకులు తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వేరుశనగ పలుకులు వేసుకొని వేపుకోండి. వేరుశనగ పలుకులు ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి జీలకర్ర చిటపట్లాడినంత వరకు వేపుకోండి. జీలకర్ర ఇలా చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు. దీనికి పచ్చిమిరపకాయలండి స్పైసీ, మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకోండి. ఆనియన్ని బాగా వేగనివ్వాలి. ఆనియన్ ఇలా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు యాడ్ చేసుకొని కలుపుకోండి. బంగాళదుంపలు వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని బంగాళదుంపల్ని ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసుకొని బంగాళదుంపలు ఉడికేయలేయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా బంగాళదుంపలు ఉడికిన తర్వాత ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న అటుకుల్ని వేసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేపు పక్కన పెట్టుకున్న వేరుశనగ పలుకులను కూడా వేసి కలుపుకోండి. ఇప్పుడు దీని అంచులో నీరు వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయండి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక నిమ్మకాయ రసం పిండుకొని దానిలో యాడ్ చేసుకోండి. ఫైనల్గా మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. పూర్తిగా ఆప్షనల్ అండి కొత్తిమీర. ఇప్పుడు మన వేడివేడి కాందే పోహా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.